Hello students, today we have an important update regarding ReNeet 2026. So DG NTA press briefing highlights ప్రకారం వచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఏంటి ఆ ఇన్ఫర్మేషన్, ఏమొచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అంటే, సో నీట్ యూజీ 2026 రిపోర్టెడ్లీ క్యాన్సల్డ్ ఆఫ్టర్ విజిల్ బ్లోయర్ ఇన్పుట్ ఆన్ May 7 నైట్. అంటే ఏంటంటే May 7 నైట్ సో ఏదైతే విజిల్ బ్లోయర్ ఇన్పుట్ తర్వాత నీట్ యూజీ 2026 రిపోర్టెడ్లీ క్యాన్సల్ అయ్యిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓకేనా. సో వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన PDF యాక్చువల్ పేపర్ క్వశ్చన్స్ తో మ్యాచ్ అయ్యిందని అలిగేషన్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ ఇంటిగ్రిటీ ఇష్యూ వల్ల NTA జీరో టాలరెన్స్ పాలసీ సైట్ చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. సో కేసుని CBI ఇన్వెస్టిగేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫ్రెష్ రీనీట్ 2026 కండక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా రీ ఎగ్జామ్ ఫీ ఉండకపోవచ్చు. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ అమౌంట్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేస్తారు లేదా రిఫండ్ చేయొచ్చు. ఓకేనా. సో న్యూ షెడ్యూల్ నెక్స్ట్ 7 to 10 డేస్ లో అనౌన్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో న్యూ ఎగ్జామ్ డేట్, అడ్మిట్ కార్డ్ అండ్ సెంటర్స్ అఫీషియల్ NTA నోటీస్ ద్వారా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీనీట్ 2026 పేపర్ డిఫికల్టీ లెవెల్ అండ్ స్ట్రాటజీ. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్డ్స్ అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ చాప్టర్ వైజ్ రివిజన్ స్టార్ట్ చేయండి. సో మాక్సిమం MCQs PYQs సాల్వ్ చేయండి. సో డైలీ NCERT రివిజన్ చేయండి. సో రెగ్యులర్ మాక్ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి. సో టైం మేనేజ్మెంట్ అండ్ అక్యురసీని ఇంప్రూవ్ చేసుకోండి. సో ప్రీవియస్ ట్రెండ్స్ ప్రకారం పేపర్ డిఫికల్టీ హయ్యర్ సైడ్ లో ఉండొచ్చు. సో ఏదైతే ప్రీవియస్ ట్రెండ్స్ ఉన్నాయో దాటి ప్రకారం మనం చూసుకుంటే సో పేపర్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండొచ్చు. సో సీరియస్ గా ప్రిపేర్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కి, సో సీరియస్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అవ్వచ్చు అనమాట. సో నోట్ ఏంటంటే, సో రీనీట్ అనౌన్స్మెంట్ గురించి అఫీషియల్ NTA కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో చేయండి.